అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్ కి స్వాగతం. నేను మీ సుధామణి. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తేవాలంటే నాకు సపోర్ట్ చేయాలిగా. సో ఫార్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం. కొన్నిసార్లు మనకు రెస్ట్ తీసుకోవడమే గిల్ట్గా అనిపిస్తుంది. ఆగిపోతే వెనకపడిపోతామేమో అని, కొంచెం స్లో అయితే లేజీ అనుకుంటారేమో అని మనసు భయపడుతుంది. కానీ నిజానికి ఎప్పుడూ పరిగెత్తే మనసుకు కూడా పాజ్ అవసరం. బలమైన మనిషికి కూడా విశ్రాంతి అవసరం. రెస్ట్ అంటే టైం వేస్ట్ కాదు, అది హీలింగ్. మన మైండ్, బాడీ, హార్ట్ మళ్ళీ బ్రీత్ తీసుకునే ఒక చిన్న అవకాశం. ప్రతిరోజు అలసిపోయేంతగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు స్లో అవ్వడం కూడా సెల్ఫ్ కేర్లో భాగమే. కాబట్టి ఈరోజు మీరు మెంటల్లీ కానీ ఎమోషనల్లీ కానీ టయర్డ్గా ఉంటే ఈ పాడ్కాస్ట్ మీకో చిన్న గుర్తు. కొంచెం ఆగడం ఓకే, మీకోసం టైం తీసుకోవడం ఓకే, ముఖ్యంగా రెస్ట్ తీసుకోవడం పూర్తిగా ఓకే. ఈ రోజుల్లో వర్క్ ప్లేసెస్లో ఎక్కడ చూసినా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ వర్క్ ప్రెషర్ని ఎమోషనల్లీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కంపెనీ మెట్రిక్స్ కూడా చాలా మారిపోయాయి. ముగ్గురు చేసే పని ఒక్కరితో చేయించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే కంపెనీస్ కూడా ఇప్పుడు టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అని చెప్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ స్టోరీ. ఒక ఎంప్లాయీ తన కంప్యూటర్ నుంచి ఆఫీస్ ప్రింటర్కి ప్రింట్ ఇస్తాడు. కానీ ప్రింట్ రావడం లేదు. మళ్ళీ ట్రై చేస్తాడు, సెట్టింగ్స్ చెక్ చేస్తాడు, రీస్టార్ట్ చేస్తాడు, అయినా ప్రింట్ రాదు. ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళి ఏం చేశాడంటే తన డెస్క్టాప్ స్క్రీన్నే తీసుకెళ్ళి ప్రింటర్లో పెట్టి పై ఫ్లాప్ మీద 4 దెబ్బలు కొట్టాడట. ప్రింట్ రాలేదు సరికదా, ప్రింటర్ మాత్రం పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఇంకో ఆఫీస్లో అందరూ సైలెంట్గా వర్క్ చేస్తున్నారు. కానీ ఒక ఎంప్లాయీ మాత్రం ఫోన్ కాల్లో గట్టిగా అరుస్తూ ఆల్మోస్ట్ 1 అవర్ మాట్లాడుతోంది. ఆమె వెనుక కూర్చున్న ఇంకో ఎంప్లాయీ మొదట ఇగ్నోర్ చేయడానికి ట్రై చేశాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు, వాటర్ తాగాడు, ఫోకస్ అవ్వాలని ప్రయత్నించాడు. కానీ ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ కాలేక చివరికి వెళ్ళి ఆమె డెస్క్ మీద ఉన్న ఫోన్నే పగలగొట్టాడట. ఇవి ఫన్నీ స్టోరీస్లా అనిపించినా లోపల మాత్రం ఒక నిజం ఉంది. మన ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు, ఫ్రస్ట్రేషన్, టైర్డ్నెస్, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు మన రియాక్షన్స్ కూడా కంట్రోల్లో ఉండవు. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది కొంచెం కామ్ అయిన తర్వాత మాట్లాడి ఉంటే బాగుండేది, ఆ కోపంలో అలా అనుండకూడదు అని. అది ఆఫీస్లోనే కాదు, ఇంట్లో ఫ్యామిలీ దగ్గర కూడా జరుగుతుంది. అందుకే టైర్డ్గా ఉన్నప్పుడు, ఎమోషనల్లీ డ్రైన్డ్గా ఉన్నప్పుడు కొంచెం ఆగి రెస్ట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. మేనేజర్కి కూడా సమ్ టైమ్స్ ఆనెస్ట్లీ చెప్పొచ్చు, ఐ నీడ్ ఏ స్మాల్ బ్రేక్, ఐ విల్ కమ్ బ్యాక్ ఫ్రెష్ అని. కొంచెం బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం, ఒక కాఫీ లేదా టీ తాగడం, మ్యూజిక్ వినడం, లేదా ఆ రోజు చాలా బ్యాడ్ డే అయితే లీవ్ తీసుకోవడం కూడా ఓకే. ఇంట్లో అయితే ఇంకో రూమ్కి వెళ్ళి కొంచెం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఒక బుక్ చదవండి, ఫేవరెట్ మ్యూజిక్ వినండి, రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మన బాడీ, మన మైండ్ రెండూ మెషిన్స్ కావు. మీకు రెస్ట్ అవసరం ఉన్నప్పుడు ఇగ్నోర్ చేస్తే ఒక స్టేజ్ తర్వాత బాడీనే ఫోర్స్డ్ షట్ డౌన్ తీసుకుంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీకు అవసరం ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం వీక్నెస్ కాదు. ఇట్స్ ఓకే టు రెస్ట్. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.